జై శ్రీరామ్ భయ్య, సరే వీడియో చూడండి. చూశారు కదా ఇంత ఘోరంగా హిందూస్ని కారు ఆపి ఇంత ఘోరంగా కొడుతున్నారో. యాక్చువల్గా మా గుడి ప్లేస్లో ఎవరైతే మొగుల్స్ ఉన్నారో మా గుడి ప్లేస్లో అలానే మా రాముని గుడి ఉన్నాక దాన్ని కూలగొట్టి అవే పిల్లర్స్ మీద వీళ్ళు మసీద్ లేపుకొని మా ప్లేస్లో వీళ్ళు అయోధ్యలో కట్టుకొని ఈరోజు అందరూ ముస్లింలు అని అంటలేను, నా దోస్తులు కూడా ముస్లింలు ఉన్నారు. కానీ మాతో ఈ గుడిలోకి వస్తారు, మేము వాళ్ళతో దర్గాలకు పోతాం. కానీ మేము హిందూ సైలెంట్ కూకుంటాం కాబట్టి ఇంతగానో మీరు చలాయిస్తురా. నేను పూజ చేసి వీళ్ళకి చరిత్ర తెలియ ముందుకే అది మాది కూలగొట్టి గుడి కట్టారు. మేము న్యాయంగా తెచ్చుకున్నాం భయ్. మేము అది రాంగ్ అయి ఉంటే సుప్రీంకోర్టు ఇవ్వకపోతున్నాం. మా గుడి అందరు ముస్లింలు అంటున్నారు. ఎవరైతే కొడుకులు ఇట్లా చేసినారో వాళ్ళని మాత్రమే అంటున్నారు చిన్న కొడుకులు. అరే మీ ముస్లిం ఆయననే ఒక ఆయన ఆర్కియాలజిస్టు, అతనే అది కార్బన్ డేటింగ్ వేసి అది ఈ మసీద్కి సంబంధించింది కాదు, ఏమంటారు అది గుడికి సంబంధించింది అది ఇదని అని చెప్పిండు. ఆ వీడియో నేను నెక్స్ట్ దాంట్లో పెడితే సరిపోదు కాబట్టి. అసలు ఎందుకురా నాయన మీకు ఇంతగా నమ్మ కక్ష నాకు అర్థం కాదు. కొంచెము ఆలోచించరు. ఒకప్పుడు మీరు కూడా హిందూసే ఉంటారు నాయన. ఆ మొగుల్స్ మొత్తము బలవంతంగా మీకు మత మార్పు చేసిరా. సగానికి సగం మంది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ హిందూసే ప్రీవియస్ పాస్ట్లా మొత్తం. లుచ్చప్పు కథలు తింటారు. మేము కొట్టలేక అరవై మేము ఇట్లా సైలెంట్గా ఉంటాం కాబట్టి మీరు రెచ్చిపోతున్నారు. నాకు మేము కూడా పాకిస్తాన్లో హిందువులని ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను తరిమేసినట్టు మిమ్మల్ని కూడా తరిమేసి స్టార్ట్ పెడితే అసలు ఒక్క ముస్లిం కూడా మిగలరా ఇక్కడ మేమున్న సంఖ్యకి. నా దోస్తులు కూడా ఆల్మోస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు. అందుకే మేము ఏం అనలేకపోతున్నాం. మేము తలుచుకుంటే మీరు ఏం వీకర్ కూడా వీకరు. ఆ వీడియో చూస్తుంటే ఆడమని ఇట్లా కూడా పోతాయిందిరా మీకు చూస్తే నా కొడుకులు. రెండు కార్లు 2 వెహికల్స్ నైట్ కూడా వస్తే మరి పొద్దున ఏం వీకిరా, పొద్దున రాకపోయారా హిందూస్ అందరూ వచ్చినాక కూర్చోబడ్డదా నా కొడుకులారా.